సో ఇటు ఒక మంద అండ్ అక్కడ ఒక మంద అండ్ అక్కడ ఒక మంద. ప్రాక్టీస్ చేస్తున్నారు మనలు చూడవచ్చు మీరు. కొమ్ము బుర్ర అండ్ మా గోండి భాషలో తుర్రగా పిలుస్తాం అన్నమాట. అవి సేస బియ్యం, గోండి భాషలో దాన్ని సేసగా పిలుస్తాము. పటేల్ బావ గీత గీస్తున్నాడు, సో దాన్ని మా గోండి భాషలో పట్టుగా పిలుస్తాము. అండ్ ఎడ్లకు పశువులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనోళ్ళైతే మన కాక మేపుతున్నాడు. సో చూసారు కదా, చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ పూజ పట్టే వాళ్ళందరూ ఈ యొక్క పూజను అయితే పడుతున్నారు. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మొక్కుతున్నారన్నమాట. సో మీరు చూడబోతున్నారు ఇవాళ మా గ్రామంలో వచ్చేసి ఆకడి పేన్లు అయితే మేము జరపబోతున్నాము. సో ఆకడి పేన్ అనేది ఆదివాసీ గోండు ప్రజలు ఏ విధంగా జరుపుతారు అండ్ జరిగేటటువంటి పండగ ఎలా ఉండబోతుందో మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ మనోళ్ళు అన్నీ మీరు చూడొచ్చు. సో మనకు ఎడ్లకు కావాల్సినటువంటి మేతను అలాగే ప్రతి గంజులు ప్రతి ఒక్కటి పట్టుకొని అయితే సో అడవికి ప్రయాణిస్తున్నాము. అండ్ అటుపక్క మనోళ్ళు వస్తున్నారు అండ్ ఇంకా వెనుకున్నారు చాలామంది. సో ప్రతి ఒక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఆకడి పేన్లు ఈ ఆదివాసీ గోండు ప్రజలు ఎందుకు జరుపుకుంటారు, సో ఆకడి పేన్ యొక్క ప్రత్యేకత, సో ప్రతి ఒక్కటి చూపిస్తా కాబట్టి తప్పకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఫైనల్ ఇది మన ఆదివాసీ గ్రామం అండ్ మీరు చూడొచ్చు మన విలేజ్. అండ్ మీరు కనబడవచ్చు ఆ వంటల కోసం అనేసి వాటర్ని అయితే తీసుకెళ్తున్నాము, సో డ్రమ్లో నింపి. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో జరిపేటటువంటి ప్రతి పండుగను కలిసి మెలిసి ప్రతి ఒక్కరూ ఆనందంగా అయితే జరుపుకుంటారనేసి చెప్పొచ్చు. అండ్ మన చిన్నపిల్లలు ఈరోజు డుమ్మగొట్టిరిగా ఫెస్టివల్ ఉంది కదా, సో ఫైనలీ వెళ్తున్నాం. అండ్ ఇది మనకు మా విలేజ్ వ్యూ పాయింట్. అండ్ అటు మనకు చూస్తున్నట్లయితే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, సరౌండింగ్స్ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. అండ్ వాటర్ని అయితే తీసుకెళ్తున్నాం. అండ్ ఇంతకన్నా ముందు మీకు చూపెట్టాను, సో అది మనకు ఇంకా అటు ఎడ్ల బండ్లు అయితే ముందుకు వెళ్ళినాయి. అండ్ ఇది మనకు సో దూరం వెళ్ళాలి, ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి కాబట్టి చిన్నపిల్లలు అలాగే 2 వీలర్స్ సో అందరం అయితే వెళ్ళబోతున్నాం. సో ఫెస్టివల్ ఎలా ఉండబోతుందో కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మన విలేజ్ టీం, యూత్ టీం అండ్ అటు మనకు సో ఇది మనకు యూత్ టీం. అండ్ మీకు ఏదైతే మీకు ఫారెస్ట్ వ్యూ పెట్టానో సో దగ్గరలోకి వచ్చినాం, మనం ఫారెస్ట్ ఎంట్రీ ఇస్తున్నాం. సో మన విలేజ్ పెద్దవాళ్ళందరూ సో ఇట్లా కాలినడకన నడిచి అయితే వెళ్తాము. సో ప్రతి పండుగను ప్రతి ఒక్కరం కలిసి జరుపుకుంటాం కాబట్టి సో నడిచి అయితే ప్రస్తుతం వెళ్తున్నాం. అండ్ మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా, సో ప్రతి ఒక్కటి వాగులు వంకలు ఇట్లా ప్రతి ఒక్కటి ఫేస్ చేసుకుంటా వెళ్ళాలా. సో వర్షాలు లేవు కాబట్టి కొంచెం మనకు పొంగుతలేదు. అండ్ అక్కడ మన విలేజర్స్ అండ్ మన చోటోడు అండ్ అది పట్టుకున్నాడు కదా మీకు కనబడుతుంది కదా, సో అది మనకు తొర్ర. అండ్ మీరు చూడొచ్చు, సో మీరు చూడొచ్చు. అండ్ దీన్ని మా గోండి భాషలో తుర్రగా పిలుస్తాము. అండ్ అసలు ఆకడి పేన్ ప్రత్యేకత ఇంకా మీకు చెప్పలేదు. సో ఎందుకు జరుపుకుంటామనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ ఫారెస్ట్కి అయితే ఎంట్రీ ఇచ్చాము. అండ్ మన వాళ్ళు వెళ్తున్నారు. అండ్ అక్కడ ఎడ్ల బండి ఇంకా వచ్చేటోళ్ళు అటు కనబడవచ్చు. సో కొంచెం నేను విలేజ్లో లేకపోయేసరికి ప్రతి వీడియో మీకు చూపిస్తలేను. సో తప్పకుండా నా ట్రైబల్ గోండ్ కల్చర్ని తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఫైనల్లీ మనం ఏదైతే దేవుళ్ళు చేస్తామో ఈ యొక్క ఆకడి పేన్, సో ఆ వద్దకైతే మనం చేరుకున్నాము. అండ్ ఇది మనకు సో వ్యూ ఇక్కడైతే మనం దేవుళ్ళు చేస్తాము. అండ్ ఏరియాకి చేరుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనకు అటు బైకులు పెట్టేసినాం. అండ్ అటు ఏవైతే ఎడ్ల బండి ఉన్నాయో సో అవన్నీ అటు పెట్టేసి వంట కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సో వాటర్ అయితే తీసుకొచ్చాము. సో ఇది మనకు
ఫారెస్ట్లో చేయబోతున్నాం. సో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఆకడి పేన్ యొక్క ప్రత్యేకతను మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కటి మీకు అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనసారా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆయన చేరుకున్నాం మనం. సో ఫైనల్లీ మన పటేల్ బావ సో పూజలు అయితే ప్రారంభమయ్యాయి. సో దీనికి సంబంధించి ఆకడి పేన్కి సంబంధించి ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అండ్ మీరు చూస్తున్నట్లయితే సో గోండి భాషలో దాన్ని తుర్ర అంటాము. సో ఆ అద్భుతము కూడా మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాం కాబట్టి సో ఒకసారి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి. అండ్ అటు మనకు ఆ వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అండ్ పెద్ద మనుషులు అండ్ అటు మనకు యూత్ సో అందరు కూర్చొని ఉన్నారు. అండ్ ప్రతిదీ చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రస్తుతం ఆ పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అండ్ సో స్పెషల్లీ ఆకడి పేన్ ప్రత్యేకత అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది మీకు లాస్ట్లో చెప్తాను కాబట్టి సో ప్రతి ఒక్కటి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ చూడండి. అండ్ మీరు చూస్తున్నట్లయితే మీకు కనబడవచ్చు. సో ఏవైతే మనకు తీసుకొచ్చారో సో అవి సేస బియ్యం. గోండి భాషలో దాన్ని సేసగా పిలుస్తాము. అంటే ప్రతి ఇంటింటి నుంచి తీసుకొచ్చినటువంటి నైవేద్యపు బియ్యం. సో ఆ బియ్యంతో అందరూ తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని దాన్ని మా గోండి భాషలో సేసగా పిలుస్తాము. సో ఆ యొక్క సేస బియ్యాన్ని ఒక దగ్గర జమ చేసి ఆ యొక్క బియ్యాన్ని అందరం వండుకొని ప్రతి ఒక్కరం అయితే తింటాము. అండ్ మీరు చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు తీసుకొచ్చారు మీకు కనబడవచ్చు. సో ఏదైతే మనం వంట కార్యక్రమాలు చేస్తామో సో ఆ వంటలో భాగంగా వండుకొని తినేటందుకు ప్రతి ఇంటింటి నుంచి ఈ యొక్క సేస బియ్యాన్ని అయితే ప్రతి పండుగకైతే తీసుకొస్తారు. సో అండ్ మీరు చూడొచ్చు. ఇంతకన్నా ముందు చేసినటువంటి వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. అండ్ ఇది మా గోండి భాషలో సేస పెరెక్. అండ్ మీరు చూడొచ్చు. పెరెక్ మీన్స్ బియ్యం మీరు చూడొచ్చు. సో ఇవి స్పెషల్లీ దంచినటువంటి బియ్యం. ఇదైతే మనకు ప్యూర్ రైస్. సో ఏదైతే మనము తీసుకొస్తాము ప్యూర్ అంటే ఏదైతే మనం తీస్తామో చేతితో దంచుకొని తీసుకొచ్చినటువంటి ప్యూర్ బియ్యం. సో దాన్ని ఉస్తాం పెరగ్గా పిలుస్తాము. అండ్ అటు మనకు నార్మల్ రైస్. సో ఈ విధంగా ఈ యొక్క ఆకడి పేన్ వద్ద ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే ఈ విధంగా నిర్వహిస్తాము. అండ్ అసలు ఎందుకు జరుపుకుంటారు, ఈ యొక్క ఆకడి పేన్ యొక్క ప్రత్యేకత అనేది చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా అది కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ మన విలేజర్స్ అండ్ మీరు చూడొచ్చు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. అండ్ మన సంస్కృతి సాంప్రదాయంలో రుమాల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీకు ఆల్మోస్ట్ చెప్తానే వస్తున్నాను. సో రుమాల్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఆకడి పేన్లు అయితే జరుగుతున్నాయి. అండ్ అటు మనకు వంటకు కావలసినటువంటి పొయ్యి బండలు అయితే పెట్టేసినాం. అండ్ వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అండ్ మీరు చూడొచ్చు. సో ఇట్లా అయితే ఈ కొబ్బరికాయలు ఇచ్చారు. సో తీస్తున్నాం కొబ్బరికాయలు. ఇవేముండు పొచ్చి అంటాం మా గోండి భాషలో. సో ఈ యొక్క ఇదైతే తీస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు చాయ్ బ్రేక్ వచ్చింది. సో చాయ్ తాగబోతున్నాం. సో మీరు చూడొచ్చు. సో ఫైనల్లీ ఇట్లా చాయ్ వండేసినారు, అందరు తాగుతున్నారు. టీ బ్రేక్ నడుస్తుంది. అండ్ మీరు చూడొచ్చు. సో ఇది సో ఫైనల్లీ సెలబ్రేషన్ అయితే నడుస్తుంది, ఫెస్టివల్ సెలబ్రేషన్. అండ్ అక్కడ మనకు కొన్ని పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు. సో అక్కడ మనకు పెద్ద మనుషులు అందరు కూర్చొని చాయ్ తాగుతున్నారు, టీ బ్రేక్. అండ్ మన వాళ్ళందరూ సో చిన్నపిల్లలు, మన కాక, సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఫైనల్లీ పూజ పడుతున్నాం. సో ఇవి మనకు కొమ్ము బుర్రలు కనబడవచ్చు. అండ్ ఇట్లా సో మన సంస్కృతి సాంప్రదాయంలో ఈ విధంగా అందరూ సో పార్టిసిపేట్ అయ్యి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆకడి దేవుళ్ళని అయితే చేస్తున్నాం. అండ్ మీరు చూడొచ్చు. సో ఫైనల్ ఇది ఆకడి పేన్ పండగ చూడొచ్చు. అండ్ అక్కడ మీకు కనబడవచ్చు. సో ప్రతి ఒక్కరు
ఈ విధంగా చిన్న పెద్ద అందరూ ఈ యొక్క రుమాలను అయితే కట్టేసి ఈ యొక్క దేవులనైతే ఈ యొక్క అడవి ప్రాంతంలో ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి అయితే ఈ యొక్క పండుగనైతే మేము జరుపుకుంటాము. అండ్ మీరు చూడొచ్చు, సో అటు ఉండే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పూజ పట్టే వాళ్ళందరూ ఈ యొక్క పూజనైతే పడుతున్నారు. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మొక్కుతున్నారన్నమాట. తర్వాత వంట కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయి. సో లాస్ట్ వరకు మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా ఈ యొక్క ఆకడి పేన్ ప్రత్యేకత ఎలా ఉంటుంది, అసలు ఎందుకు జరుపుకుంటారనేది తప్పకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు జరుపుకుంటారనేది చివరిలో చెప్తా. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ప్రస్తుతం మీరు చూస్తుంది ఈ యొక్క పండగ వాతావరణం ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క గోండు ప్రజలు ఈ యొక్క ఆకడి పెన్ను వారి యొక్క గ్రామాల్లో ఏ విధంగా జరుపుతున్నారో అది మాత్రమే మీకు చూపిస్తున్నాను. అండ్ అసలు ఈ యొక్క ఈ యొక్క పండగ యొక్క ప్రత్యేకత అనేది చివరిలో ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కటి మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఇంతమంది ఈ యొక్క ఫారెస్ట్కి ఎందుకు వస్తారు, అండ్ ఫారెస్ట్ అంటే గ్రామాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్లా ఈ యొక్క పూజలు ఆకడి పెన్ను ఈ యొక్క అందరు కలిసి ఈ విధంగా ఎందుకు జరుపుకుంటారనేది స్పెషల్ ప్రత్యేకత. కాబట్టి అసలు ఎందుకు జరుపుకుంటాం అనేది మీకు చివరిలో చెప్తాను. సో తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి, సరేనా? సో ప్రస్తుతం అయితే పూజలు కొనసాగుతున్నాయి. అండ్ ఆ తర్వాత మన మీద అయితే ఇప్పుడు మీకు ఇంతకన్నా ముందు సేసా పెరక్ అండ్ బియ్యాన్ని అయితే చూపెట్టాను. సో వాటి ద్వారా మనకు భోజనాలు అయితే వండుతాము. ఆ తర్వాత అసలు ఈ యొక్క ఆకడి పేన్ ప్రత్యేకత అనేది ఆ తర్వాత ప్రారంభమవుతుంది. సో అది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను, చూడండి. సో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అండ్ మీరు చూడవచ్చు, సో ఈ పండుగను ఉద్దేశించి ఈ యొక్క ఆకడి పేన్ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి పశువులు కానీ అలాగే ఎడ్లు, సో ప్రతి ఒక్కటి క్షేమంగా సో ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ యొక్క దేవులను అయితే చేస్తాము. అండ్ మీరు చూడవచ్చు, సో ప్రారంభమైంది. సో ఏ విధంగా ఈ యొక్క ఆకడి పేన్ అయితే చూడవచ్చు మీరు. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ప్రతి ఒక్కరు, సో గ్రామ ప్రజలంతా మమేకమై ఉంటారు. కాబట్టి పశువులు కానివ్వండి, ఆ ఎడ్లు గొడ్లు, సో ప్రతి ఒక్కటి అందరూ వాటితో మమేకమై వాటిని కాపాడుతూ పూజిస్తారు. కాబట్టి మనం చూస్తున్నట్లయితే పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యి ఈ యొక్క సో నైవేద్యపర్ణం మన కాక వండుతున్నాడు. అండ్ అది మనకు ఏదైతే దోతి కనబడుతుందో సరౌండింగ్, సో చిన్న చిన్న పోల్స్, సో వెదురు కట్టెలు పెట్టేసి ఇది మనకు పాతుదువలు అంటాము. వంట కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పాతుదువలు అనే కార్యక్రమం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఆదివాసీ గోండు ప్రజలు ఈ యొక్క ఆకడి పేన్ పండుగనైతే వారి యొక్క గ్రామాల్లో నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు, ఆల్మోస్ట్ ఏదైతే మీకు కనబడుతుందో సో ఇది పాతుదువల్. అండ్ ఆ తర్వాత కూర్చుంటారు. ఇంతకుముందు కూడా మీకు చూపెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ మనోళ్ళు, సో ప్రతి ఒక్కరు సో వంట కార్యక్రమాల బిజీలో ఉన్నారు. అండ్ ఇటు మనకు సపరేట్ సో మటన్ ఉంది కాబట్టి సో ఈ చికెన్ వాళ్ళు ఈ సైడ్, సో తినని వాళ్ళు, సో అండ్ అటు మనకు అటు రెడీ అవుతుంది. అండ్ పెద్ద మనుషులు అక్కడ కూర్చొని అండ్ ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పండగలో ఉన్నారు. సో పండగనైతే చేస్తున్నాం ప్రతి ఒక్కరం కలిసి. అండ్ చిన్న చిన్న పిల్లలు అయితే ఆడుతున్నారు. అండ్ మీరు చూడొచ్చు, సో వంట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అండ్ స్పెషల్లీ ఈ పండుగ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇంతకు ముందే మీకు చెప్పాను. ఏవైతే ఆదివాసీ గోండు ప్రజలు వారి యొక్క జీవన విధానంలో వారితో పాటే పశువులను అలాగే ఎడ్లను పూజిస్తూ సో వాటితో వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు. కాబట్టి సో ఆ యొక్క పశువులకు కానివ్వండి, ఎడ్లు, సో వాటికి ఎటువంటి అనారోగ్యం, సో రోగాల బారిన పడకుండా సో అవి క్షేమంగా ఉండేటందుకు ఈ యొక్క ఆకడి పేరుని అయితే ఆదివాసీ గోండు ప్రజలు జరుపుతూ ఉంటారనేసి చెప్పొచ్చు. అండ్ ఇది మనకు ప్రతి సంవత్సరం ఒకసారి అయితే జరుపుకుంటాము. అండ్ సో ప్రతి ఒక్కటి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఈ యొక్క వంట కార్యక్రమాల అనంతరం ఏదైతే మీకు అప్పుడు చూపెట్టానో
సో అది మీకు కనబడుతుంది కదా, అక్కడ కనబడుతుంది కదా, సో అది కొమ్ము బుర్ర. సో మా గోండి భాషలో దాన్ని తుర్రగా పిలుస్తాము. సో దాన్ని అయితే చివరి సమయంలో ఊదుతారు. అండ్ ఏదైతే ఈ సరౌండింగ్ కనబడుతుందో, సో సరౌండింగ్ మొత్తం, సో సరౌండింగ్లో సో మొత్తానికి దేవుని చుట్టూ అయితే కొన్ని చుట్లు అయితే మేము తిప్పుతామన్నట్టు ఎడ్లను అలాగే పశువులను ఆరోగ్యం సో బాగుండాలనేసి, అనారోగ్య బారిన పడకుండా సో అవి క్షేమంగా ఉండాలనేసి ఈ యొక్క దేవుళ్ళనైతే ఆదివాసీ గోండు ప్రజలు జరుపుతారనేసి చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ ఇంకో ఒక గంటన్నర తర్వాత ఎడ్లను కానివ్వండి పశువులను ఇప్పుడైతే మేత మేస్తున్నాయి. సో వాటన్నింటిని తీసుకొచ్చి తిప్పుతాము. అది కూడా మీకు చూపెడతాను, తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలా మనకు పశువులకు సంబంధించి అండ్ ఎడ్లకు పశువులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనోళ్ళైతే మన కాక మేపుతున్నాడు. అండ్ ఈ యొక్క వంట కార్యక్రమాల అనంతరం ప్రస్తుతం మనకు మేస్తున్నాయి. సో ఈ యొక్క పశువులకు కానివ్వండి ఆ ఎడ్లకు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండాలి కాబట్టి సో వాటి క్షేమం కోసము ఇవాళ ఏదైతే ఆకడి పేరుని అయితే మేము చేస్తున్నామో, సో ఈ యొక్క పశువులు ఎటువంటి రోగాలు రాకుండా, సో ఎటువంటి రోగాల బారిన పడకుండా వీటి క్షేమం కోసం అయితే ఈ యొక్క ఆకడి పేరుని అయితే మేము చేస్తున్నాము. అండ్ తప్పకుండా లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో మా భోజనాల అనంతరం ఈ యొక్క పశువులన్నిటినీ చుట్టూ అయితే తిప్పుతాము. అది కూడా మీకు చూపిస్తాను. సో ప్రస్తుతం చూడొచ్చు, దగ్గరి ప్రాంతంలోనే మేపుతున్నారన్నట్టు. సో ఈ యొక్క మేపడం పూర్తయిన తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే ఉంటాయి, చూడండి. అండ్ ఇటుపక్క మీకు కనబడవచ్చు, సో మా మామ మేపుతున్నాడు. సో ఇటు ఒక మంద అండ్ అక్కడ ఒక మంద అండ్ అక్కడ ఒక మంద. సో మా గ్రామంలో చాలా పశువులు ఉంటాయి. సో వీటన్నింటికి మేము ఇవాళ పూజలు చేస్తున్నాం. ఆకడి సందర్భంగా పూజలు చేస్తున్నాం కాబట్టి సో వీటి క్షేమం కోసం అండ్ ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతో పాటు పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క ఆకడి పేరుని అయితే మేము చేస్తున్నాము. తప్పకుండా భోజనాల అనంతరం ఈ యొక్క మందల్ని అక్కడ తీసుకెళ్తాం. సో దేవుని వద్దకు తీసుకెళ్ళి అక్కడ ఒక 2-3 చుట్లు అయితే తిప్పుతాం అన్నట్టు. సో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మన ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయం. తప్పకుండా ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నట్లయితే ఇది మనకు తెలుగులో చెప్పినట్లయితే కొమ్ముగుర్రగా పిలుస్తాము, కొమ్ము బుర్ర. అండ్ మా గోండి భాషలో తుర్రగా పిలుస్తాం అన్నమాట. అండ్ మీరు చూడొచ్చు, ఒకసారి ఊదుతాం. స్టార్ట్. అండ్ మీరు చూస్తున్నది కొమ్ము బుర్ర అండ్ మా గోండి భాషలో తుర్రగా పిలుస్తాము. అండ్ మీరు చూడొచ్చు, ఒక్కసారి మనలో ఊదుతున్నారు. మా అమ్మకి వస్తలేదు, ఒక్కసారి వస్తలేదు. ఊకాడు ఊకాడు. ప్రాక్టీస్ చేస్తున్నారు మనలు, చూడవచ్చు మీరు. అండ్ పండగ అయితే ఆల్మోస్ట్ భోజనాలు అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ఫైనల్లీ మనం చూస్తున్నట్లయితే భోజనాల అనంతరం ఈ యొక్క ఏవైతే పశువులు ఉన్నాయో సో వాటిని సరౌండ్గా తిప్పుతామన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఏదైతే మనకు పటేల్ బావ గీత గీస్తున్నాడో సో దాన్ని మా గోండి భాషలో పట్టుగా పిలుస్తాము. అండ్ ఇది ఒక గీత. సో గోండి భాషలో దీన్ని పట్టుగా పిలుస్తాము. అండ్ ఏదైతే మనకు గీత గీస్తున్నారో సో ఆ గీతకు ఈ యొక్క ఏవైతే మనకు పశువులు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి
ఈ గీతని దాటాల, కంపల్సరీ దాటాల. సో ఈ గీతని ఏవైతే పశువులు దాటుతాయో, సో మనం సో ఈ యొక్క గీస్తున్నటువంటి గీతను ఏవైతే పశువులు దాటుతాయో, సో అవన్నీ మన నమ్మకం మేరకు, మన ఆదివాసీ గోండు ప్రజల నమ్మకం మేరకు ఈ యొక్క ఏదైతే పట్టి గీస్తున్నారో, సో గీత గీస్తున్నారో, సో ఆ గీతను బట్టి ఏవైతే మనకు పశువులు ఈ గీతను దాటుతాయో, సో అవన్నీ క్షేమంగా ఉంటాయి. ఇది మన ఆదివాసుల బలమైన నమ్మకం. అండ్ మీరు చూడొచ్చు. సో పట్టు గోండి భాషలో ఈ యొక్క గీసేటటువంటి గీతను పట్టుగా పిలుస్తాము. ఈ యొక్క పట్టును బట్టి ఏవైతే పశువులు ఉన్నాయో మేత మేస్తున్నాయి. సో ఆ పశువులు అనేవి ఈ విధంగా ఇటు ఏదైతే మనకు కనబడుతుందో ఇట్లా మనకు ఈ యొక్క గీతను దాటాల. ఆయన మీరు చూడొచ్చు, అక్కడ మనకు గీస్తున్నారు. సో ఇది ఎప్పుడైతే మనము పూజించాము, అప్పటి నుంచి పూజించాము కదా, సో ఆ దేవుడి నుంచి ఆకడి పేరు నుంచి ఈ యొక్క గీతనైతే గీస్తున్నారు. సో ఈ యొక్క పట్టుని మనం పూజించేటటువంటి ఎడ్లు కానివ్వండి, అలాగే పశువులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ యొక్క గీతను దాటాలా, కంపల్సరీ దాటాలా. అండ్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే మనకు పటేల్ బావాటు మనకు గీత గీస్తున్నాడో తల్లి సైడ్ కూడా మనుషులు కొంతమంది నిలబడతారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఫైనలీ మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ భోజనాలు అనేవి పూర్తయినాయి. అండ్ ఫైనలీ మనకు ఆకడి పెయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పాలంటే ఏవైతే మనకు ఆదివాసులు వాటితో పాటు సమానంగా జీవిస్తారో అండ్ వాళ్ళతో కలిసిమెలిసి జీవిస్తారు. సో ఆ యొక్క పశువులు క్షేమంగా ఉండాలి అండ్ ఎడ్లు కూడా క్షేమంగా ఉండాలనేసి ఆ యొక్క పూజా కార్యక్రమాలు కాబట్టి, సో వాటి క్షేమం కోసం మాత్రమే ఈ యొక్క ఆకడి పెయిన్ అయితే ఆదివాసీ గోండు ప్రజలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ అటు మనకు చూస్తున్నట్లయితే ఎడ్లు పశువులు అన్నీ వచ్చేసాయి. అండ్ ఏదైతే గీత గీశారో సో వాటిని దాటిపించడం ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. సో ఒక్కసారి చూపిస్తాను. సో మొత్తం పరారీలు ఉన్నాయి. సో ఎక్కువ మంది మనుషులు ఉండేసరికి కొంచెం హడావిడిలు ఉన్నాయి. అండ్ అవి మనకు అటు సైడ్ కాకుండా ఈ సైడ్ తిరగాలి. ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో అటు వెళ్తున్నాయి. కొంచెం ఎక్కువ మంది ఉండేసరికి కొంచెం మనకు అదుపు తప్పుతున్నాయి. అండ్ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ మన భోజన కార్యక్రమాలు అయితే ముగిశాయి. సో ఏదైతే మనకు ఇప్పుడు మీకు చూపెట్టానో పటేల్ బావ గీసినటువంటి గీత నుండి ప్రతి ఎద్దు అలాగే ప్రతి పశువు అండ్ ఎడ్లు అండ్ పశువులు అలాగే ఎవ్రీథింగ్ ఆవులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆ యొక్క గీతనైతే దాటాల, కంపల్సరీ దాటాల. అది మనకు ఆకడి పెయిన్ యొక్క ప్రత్యేకత. అండ్ మీరు చూడొచ్చు. అండ్ ఇటు మనం చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు ఆదివాసీ గ్రామంలో నివసించేటటువంటి ప్రతి ఒక్క ఆదివాసీ ప్రజలు ఈ యొక్క ఎడ్లతో కానివ్వండి, అలాగే పశువులతో కానివ్వండి, వారితో పాటుగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు కాబట్టి, సో ఈ యొక్క ఎడ్లను కానివ్వండి ప్రతి ఒక్కటి క్షేమంగా ఉండాలి అనేసి ఈ యొక్క ఆకడి పేరుని అయితే ప్రత్యేకంగా నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ సిద్ధమైతే అవుతున్నారు. సో ఈ యొక్క ఎడ్లు కానివ్వండి అండ్ పశువులు ప్రతి ఒక్కటి ఆ గీసినటువంటి గీతను దాటిన తర్వాత ఈ యొక్క పండుగ అనేది అడవి ప్రాంతంలో ముగిస్తుంది. అది కూడా మీరు చూడొచ్చు, అటు కనబడుతున్నాయి కదా, దాటుతున్నాయి. అండ్ అప్పుడు మీకు చూపెట్టాను కదా మందలు ఉన్నాయి అనేసి. సో కొంచెం పబ్లిక్ ఎక్కువగా ఉండేసరికి, సో మేము ఎక్కువ మంది ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాయి. అండ్ ఏవైతే మీకు పశువులు కనిపిస్తున్నాయో, పశువులు కానివ్వండి అలాగే ఎడ్లు ప్రతి ఒక్కటి సో గీసినటువంటి గీతను కంపల్సరీ దాటాల, అప్పుడే ఈ యొక్క ఆకడి పెయిన్ ప్రత్యేకత కాబట్టి సో దాటుతున్నాయి. మీరు చూడొచ్చు. సో చూసారు కదా, చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. సో హెల్త్ వాటి యొక్క ఆరోగ్యం బాగుండాలి అనేసి ఈ యొక్క పండుగనైతే ఆదివాసీ గ్రామాల్లో నిర్వహిస్తాము. మీరు చూడొచ్చు. సో చూసారు కదా, ఇది ఆదివాసీ గోండు ప్రజలకు అలాగే పశువులకు ఎడ్లకు ఉన్నటువంటి సంబంధంగా చెప్పొచ్చు. సో మా ఆరోగ్యమే కాకుండా వాటి ఆరోగ్యం కూడా బాగుండాలి, క్షేమంగా ఉండాలనేసి వాటి కోసం ప్రత్యేకంగా మొక్కుకునే పండుగనే, సో వాటి కోసం ప్రత్యేకంగా మొక్కుకునేటటువంటి పండుగనే ఈ యొక్క ఆకడి పండుగగా చెప్పొచ్చు. అండ్
ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది ఆదివాసీ గోండు ప్రజలకు అలాగే సో అండ్ పశువులకు అలాగే ఎడ్లకు ఉన్నటువంటి సంబంధంగా ఈ యొక్క పండుగనైతే మనం చెప్పొచ్చు. సో ఒక మంద అయితే పోయింది అండ్ సెకండ్ మంద అయితే మనకు కనబడవచ్చు. ఈ విధంగా ఆదివాసీ గోండు ప్రజలు ఈ యొక్క ఆకడి పండుగను ఆదివాసీ గ్రామాల్లో జరుపుకుంటారనేసి చెప్పొచ్చు. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆదివాసులు జరుపుకునేటటువంటి విభిన్న పండుగల గురించి అలాగే విభిన్న సాంప్రదాయాల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. కాబట్టి తప్పకుండా మనసారా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ మరెన్నో ఆదివాసులకు సంబంధించినటువంటి వీడియోలను మీరు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి, కంపల్సరీ సపోర్ట్ చేస్తేనే నాకు కూడా ఇంకా ముందు వీడియోలు చేయాలనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఆదివాసులకు అలాగే ఆదివాసీ గోండు ప్రజలకు ఉన్నటువంటి పశువులతో కానివ్వండి ఎడ్లతో కానివ్వండి, సో ఆదివాసీ గోండు ప్రజలకు ఎడ్లతో కానివ్వండి అలాగే ఆ పశువులతో ఉన్నటువంటి సంబంధాన్ని ఈ యొక్క ఆకడి పేన్ పండుగ అయితే మీకు చూపిస్తుంది. సో మేమే కాకుండా మాతో పాటు మేము పెంచుకునేటటువంటి పశువులు కానివ్వండి ఎడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి మాతో పాటు సమానంగా క్షేమంగా ఉండాలి అనేసి జరుపుకునే పండుగే ఆకడి పేన్ పండుగ. అండ్ ఈ యొక్క పండుగ అయితే దాదాపుగా ముగిసినట్టే. అండ్ ఈ పండుగ వాతావరణం తర్వాత మేము ఏదైతే వండుకున్నామో అవన్నీ సర్దుకొని ఇంటికైతే వెళ్తాము. ఆ తర్వాత కొన్ని గ్రామంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా మనసారా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇంకో మంద అయితే మనకు కనబడవచ్చు. అప్పుడు గీశారు కదా పట్టు, ఇక్కడ నుంచి గీసుంది దేవుళ్ళ నుంచి ఇట్లా గీసుంది. ఆ గీతను ఈ ఎడ్లయితే ఈ పశువులు అయితే దాటాల కంపల్సరీ. మీరు చూడవచ్చు, చూస్తున్నారా? సో ఏ విధంగా గీసినటువంటి గీతను కంపల్సరీ దాటాలా. సో దాటిన తర్వాత అవి క్షేమంగా ఉంటాయనేసి ఆదివాసుల యొక్క బలమైన నమ్మకం, గట్టి నమ్మకంగా ఈ యొక్క ఆకడి పెన్ పండగ ప్రత్యేకతగా చెప్పొచ్చు. సో ఇదేనబ్బా ఆదివాసీ గోండు ప్రజల జీవన విధానం. తప్పకుండా సపోర్ట్ చేస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఫైనల్లీ ముగిసింది అండ్ మీరు చూడొచ్చు. సో ఏదైతే గీత గీసినటువంటి గీతనైతే గోండు భాషలో పట్టుగా పిలుస్తాము. సో మన పటేల్ బాబా. సో ఇళ్ళను తిప్పడం పశువులను తిప్పడం కంప్లీట్ అయింది కాబట్టి సో పూర్తిగా కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఈ యొక్క పండుగ అనేది ఈ యొక్క అటవీ ప్రాంతంలో ముగిసింది. సో ఈ విధంగా ఆదివాసీ గోండు ప్రజలు ఈ యొక్క ఆకడి పేన్ పండుగనైతే నిర్వహిస్తారని చెప్పొచ్చు. సో తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా తప్పకుండా ఆదరించండి. ప్రతి ఒక్కటి మీకు ఆదివాసీ గోండు ప్రజలు జరుపుకునేటటువంటి ప్రతి పండుగ మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ గీత ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉండే సో కంప్లీట్ అయింది, చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.